కాకపోతే అంటే మీకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మీ కుటుంబం ముందు చూసుకుని అలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కానీ రాజకీయాలంటే చాలా తల పండిపోయి తెలివితేటలు ఉండాలంటారు. మరి ఎలా నగ్గుకొస్తున్నారు? మొదటి నుంచి నాకు పబ్లిక్ తోటి ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్ ఉందో అదేవిధంగా పబ్లిక్ తోటి నేను చేసినటువంటి సర్వీస్ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా దాన్ని అదే విధంగా అంటే జాబ్లో నేను నా దగ్గరికి ఎవరైనా పని మీద వస్తే ఏ విధంగా చేసేవాడినో దాన్నే ఇక్కడ కూడా కొనసాగిస్తూ అంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ త్వరగా వస్తారు, ఇక్కడ పబ్లిక్ ఎవరికంటే వివిధ రకాలైనటువంటి పనుల మీద వస్తారు. అయినా కూడా నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏ పని మీద వచ్చాడు, పోలీసా, రెవెన్యూ లేకపోతే మెడికలా, ఇది తెలుసుకుని ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి స్పాట్లో వాళ్ళ పని అయిపోవాలంతే. ఓకే. ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే అందరూ నియోజకవర్గంలో ఇంచుమించు ఇప్పటివరకు అయితే నాకు మంచిగానే అందరూ చూస్తున్నారు. అయితే సార్ సత్యనారాయణ గారు, బోలా శంకర్ లాంటి వాళ్ళు ఆయనకి ఏదైనా చెప్పి ఈజీగా నమ్మించేయచ్చు, ఈజీగా బోల్తా కొట్టించేయచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే నేను అందరినీ నమ్ముతాను. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళని దూరం పెట్టగా తప్పదు. సార్ అలాగే మీ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఉన్న రాజకీయాలు మీకు తలనొప్పిగానే మారుతున్నాయా? ఎలక్షన్కి ముందు అలాగే అనిపించింది, కానీ ఎలక్షన్ తర్వాత అయితే ఇంచుమించు అటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్ది ఒక దారిలోకి తీసుకురావడం జరిగింది.